చాలామంది అంటే హోమియోపతిలో బ్లడ్కి సంబంధించిన సమస్యలను ట్రీట్ చేయడానికి ఏమైనా మెడిసిన్స్ ఉన్నాయా అని చాలాసార్లు అడుగుతూ ఉంటారు. బ్లడ్కి సంబంధించిన సమస్యలు అంటే ఎక్కువగా బ్లడ్ లాస్ అవ్వడం. ఈ బ్లడ్ లాస్ని అరికట్టడానికి అంటే బ్లడ్ లాస్ ఎలా జరుగుతుంది, చాలాసార్లు రకరకాల ప్రాబ్లమ్స్ అంటే ఇంజ్యూరీలు బ్లడ్ లాస్ అవుతున్నప్పటికీ, లేకపోతే ఏదైనా నోస్ నుంచి ఎపిస్టాక్సిస్ నుంచి బ్లడ్ లాస్ అవుతున్నా, ఏదైనా ఇంజురీ తర్వాత ఐస్లో నుంచి బ్లడ్ ఏమైనా వస్తున్నా, కాఫ్ వచ్చేసి ఫ్లమ్లో ఏమైనా బ్లడ్ వెళ్ళిపోతున్నా అంటే లంగ్స్కి సంబంధించిన ఇష్యూస్ లేదంటే థ్రోట్కి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ ఈ విధంగా బ్లడ్ లాస్ అవుతున్నప్పటికీ, కొంతమందికి పీరియడ్స్లోనే చాలా ఎక్కువ పీరియడ్స్ అయిపోయి ఎక్కువ బ్లడ్ లాస్ అవుతున్నప్పటికీ, కొన్నిసార్లు ఈ ఏదైనా హెల్త్ రిలేటెడ్ ఏంటంటే ఏదైనా ఇంజురీస్ కాదు వూండ్ లాంటి సమస్యలు అట్లా ఉంటున్నప్పుడు అట్లాంటి బ్లడ్ లాస్లలో కానీ చాలాసార్లు మోషన్స్లో బ్లడ్ అయిపోవడం, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పైల్స్ ఉన్నప్పుడు కానీ లేదంటే ఈ కొలాన్లో ఏమన్నా అల్సర్స్ అట్లాంటివి ఉన్నా కానీ బ్లడ్ అనేది మొత్తానికి బ్లడ్కి సంబంధించిన లాస్ని అవాయిడ్ చేయడానికి హోమియోపతిలో చాలా ఎమర్జెన్సీ మెడిసిన్స్ కూడా ఉన్నాయి. అంటే లైక్ ఇప్పుడు మనం ఏదో మెడిసిన్ ఇస్తే ఎప్పటికో తగ్గడం కాదు, మనం ఒక 1 day యూస్ చేసాం లేదంటే 2 days యూస్ చేయమంటేనే బ్లడ్ చాలా 90% ఆఫ్ కేసెస్లో బ్లడ్ తగ్గుతుంది అన్నమాట, స్టాప్ అవుతుంది వెళ్ళిపోవడం. అంటే ఒక సమస్య వచ్చినప్పుడు ఈ బ్లడ్ లాస్ని మేము చాలా స్ట్రాంగ్గా తీసుకుంటాం కాబట్టి బ్లడ్ లాసే కాదు దానికి తోడు కొంచెం బ్లడ్ ప్రొడక్షన్ అవ్వడానికి కూడా మనం మెడిసిన్స్ ఇవ్వడానికి కుదురుతుంది అనమాట. ఇప్పుడు ఫాస్ఫరస్ అని ఒక మెడిసిన్ ఉంది, అలాగే మిలిఫోలియం అని ఒక మెడిసిన్ ఉంది, అలాగే ఈ చైనా అని ఒక మెడిసిన్ ఉంది. ఇలా రకరకాల మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో మనం ఫస్ట్ లైన్ ట్రీట్మెంట్గా మనం ఏం చేస్తాం అంటే ఫాస్ఫరస్ లాంటి మెడిసిన్స్ ఏంటి ఉన్నాయో అవి బ్లడ్ని తప్పకుండా స్టాప్ చేయడంలో మనకు హెల్ప్ చేస్తాయి. కాబట్టి ఏ విషయంలో అయినా కానీ అంటే బ్లడ్కి పోతుందండి దాన్ని మనం స్టాప్ చేయాలి వన్ థింగ్, అండ్ తర్వాత బ్లడ్ ప్రొడక్షన్ కోసం ఈ రెండింటి కోసం హోమియోపతిలో చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. మనం తప్పకుండా ఈ విషయానికి హోమియోపతిని వాడచ్చు.